తెలిసి గోదావరి జిల్లాలు కాబట్టి ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ కారణంగా వాళ్ళు ధైర్యంగా చేసుకుంటున్నట్టుంది. అలా కాకపోతే సాధ్యం కాదు. మనం ఒక చిన్న బిల్డింగ్ కట్టుకుంటుంటేనే 100 రకాల అనుమతులు అడిగేవాడు ఓపెన్ గా ఒక ఇండస్ట్రీ నడుపుతుంటే, ఇందులో ఇవాళ నేను పేపర్లో చదివింది 32 చోట్లను తయారు చేస్తున్నట్టు వితౌట్ పర్మిషన్. 32 చోట్ల ఏంది అది అసలు? ఏడున్నట్టు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు లోకల్ గా వాలంటీర్ వ్యవస్థ పోయింది, సరే తీసేశారు, సచివాలయ వ్యవస్థ ఉంది. అసలు నీ నిఘా వ్యవస్థ ఏమైపోయింది? ఏం జరుగుతుంది అసలు? ఒకటి మనకి ఒక ఆన్లైన్ సిస్టము లేకపోతే ఒక సిస్టమ్ ఉండాలి. అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు, ముగ్గురు క్లియరెన్స్ ఉండాలి. బాణాసంచే తయారీలు అమ్మడానికే అట్లా కావాలి. ఇప్పుడు మనం ఇదివరకటి రోజుల్లో నేను కాలేజీ చదివే రోజుల్లో దీపావళి బాణాసంచి అమ్మేవాడిని. ఫస్ట్ లో అమ్మే షాపుల్లో పనిచేశాను. సెలవులప్పుడు దీపావళి అప్పుడు 2 రోజులు కదా, ఒక రోజుకి నాకు ఒక 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ప్లస్ నాకు కావాల్సిన సామాన్లు ఇచ్చేవాళ్ళు. మా బాబాయ్ వాళ్ళ షాపులోనే పనిచేసేవాళ్ళు. భోజనం అవన్నీ వాళ్ళే ఏర్పాటు చూసుకుంటారు. ఇది నేను దాదాపుగా నాకు 10th క్లాస్ అయినప్పటి నుంచి నేను చేస్తానే ఉన్నా. ఇంటర్మీడియట్, డిగ్రీ అయ్యాను. డిగ్రీ అయిపోయాక నేనే పెట్టేవాడిని. ఒక 5,000